50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టం. ఇన్నారానులా మన రేవంతం సార్ మాటలు అట్లుంటది. మరి ఆయనతోని ముచ్చట మొన్నటిదాకా మధురించి అపార్ట్మెంట్ ఊడగొట్టాలి, వాళ్ళని ఈడ్చుకెళ్ళి తరిమి కొట్టాలని మానసికంగా మస్తు ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడేమో మీ జాగా మాకు అక్కర్లేదు, మాకు చాలా భూమి ఉండదని కథలు పడుతున్నారు. అయినా మధురిజ్ అపార్ట్మెంట్ అన్నలు అక్కలు జర పైలం సారు మాటలు అంత తొందరగా నమ్మకూరు. ఇదంతా మిమ్మల్ని మాయ చేసే ప్లానింగ్. ఈ బఫర్ జోన్ అంటారు, మార్కింగ్ అంటారు. రేపు పొద్దున మీ అపార్ట్మెంట్ విలువ పాతాళానికి దించి ఎవడు కొనకుండా చేసి మీ అంతటా మీరే ఖాళీ చేసిపోయేటట్టు స్కెచ్ గీసిరు. సార్ ఒక మాట చెప్పురు నిజాయితీగా, 2005లో పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈ బఫర్ జోన్ ఏమైంది? అప్పుడు సంతకాలు పెట్టి పైసలు మింగిన ఆఫీసర్లు ఏడ దాక్కున్నారు? పాపం సామాన్యులు రూపాయి కూడబెట్టి అప్పో సప్పో చేసి ఆ ప్లాట్లు కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి అమ్ముకోవడానికి రాదు, కొనుక్కోవడానికి రాదని భయపెడుతున్నారు కదా. అప్పుడు 9 మీటర్లు అంటే నమ్మి కట్టుకున్నారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు 50 మీటర్లని మార్కింగ్ చేస్తే ఆ ఇండ్లు గాల్లో దీపాలు కావాల్సిందేనా సారు? మీ దగ్గర 100 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ఉందని మీరే చెప్తున్నారు కదా. మరి ఆ ఖాళీ జాగాలలో కట్టుకోక మంచిగా బతుకుటోని పొట్టగొట్టడం ఏంది? ఇట్లా కొట్టడాన్ని పర్యాటక అభివృద్ధి అంటారా ఏంది? మేము పైసలు ఇస్తాం తీసుకోరి అని మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లుగా ఉన్న ఇల్లు ఊడిపోతుంటే మీరు ఇచ్చే పైసలు ఆ లోటును తీరుస్తాయా సారు? మీరు డెవలప్మెంట్ చేయుర్రి, వద్దంటలేం, కానీ అది మనుషుల మీద కాదు. యాది పెట్టుకోరి. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు సారు. వాళ్ళు గిట్ల తిరగబడితే పరిస్థితి ఇంకా ఏరే లెవెల్లో ఉంటుంది చూడరి. మీ ఇష్టం తర్వాత.